నా పేరు డాక్టర్ ఏఎస్ రావు. ఇక్కడ జేఫామ్ అండ్ పీటీసీలో రెసిడెంట్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మనం పాత పద్ధతుల్లో మనం ఏంటంటే నీళ్ళు అనేది మామూలుగా కాలువల ద్వారా ఇవ్వటం ఇదంతా అయితే ఎక్కువగా వాటర్ వేస్ట్ అవుతుంది. వాటర్ అనేది వ్యవసాయంలో అతి ముఖ్యమైనటువంటి వనరు. దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలంటే మనం పాత పద్ధతులు కాకుండా కొత్తగా స్మార్ట్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, బిందు సేద్య పద్ధతి ద్వారా కనుక మనం చేసుకుంటే మంచి లాభం. కొద్దిగా ఇనీషియల్గా పెట్టుబడి ఎక్కువైనా కూడా కోర్స్ ఆఫ్ టైంలో మనకు ఎక్కువ లాభం ఉంటుంది. కాబట్టి మేము ఈ రైతులకి డ్రిప్ ఆటోమేషన్ చూపించడం కోసం ఈ మొబిటెక్ వారిని సంప్రదించడం జరిగితే వారి సహకారంతో ఈ డ్రిప్ ఆటోమేషన్ ఆర్ స్మార్ట్ ఫార్మింగ్లో మేము చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క మామూలుగా డ్రిప్కి దీనికి మెయిన్ తేడా ఏంటంటే మనం ఎక్కడ నుంచి అయినా సరే ఇరిగేషను ఏ పైరుకి ఎంత నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకొని ఇంటి దగ్గర ఆదివారం కూడా మనిషి రావాల్సిన పని లేదు, కూలీలతో పని లేదు. కాబట్టి ఎంతో సౌలభ్యకరమైనటువంటి సెల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే మొబిటెక్ యాప్ని తీసుకోవడం జరిగింది. వీటి ద్వారా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టమాటా ఉందనుకోండి, ఓకే టమాటాకి ఇప్పుడు పెట్టాలంటే ఎమ్మటే మనకి టమాటా వరకు ఆ వాల్ వరకు ఆన్ చేసుకుంటే చక్కగా వాటర్ వెళ్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. కిందటి మేము సంవత్సరం అయింది దాదాపుగా పెట్టేది మొబిటెక్ది వైర్లెస్ సొల్యూషన్ది. వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ సో ఫార్ ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. అయితే లాస్ట్ టైం మేము 900 స్క్వేర్ మీటర్లో మీకు ఒక టమాటా ఈ మొబిటెక్ ఇరిగేషన్ డ్రిప్ ఆటోమేషన్ చేస్తే సమ్మర్లో ఎక్సలెంట్ ఈల్డ్స్ వచ్చి మంచి మార్కెటింగ్ ఉండి మోర్ దాన్ 1.5 lakh అరౌండ్ వచ్చిందనమాట. కాబట్టి ఏంటంటే మేము పెట్టినటువంటి మనం మొబిటెక్ దాన్ని పర్చేజ్ చేసిన దాన్ని దాదాపుగా కొద్ది 900 స్క్వేర్ మీటర్లను చాలా వరకు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ కన్జర్వేషన్ ఉంటుంది, ఎవాపో ట్రాన్స్పరెంట్, డ్రిప్ ప్లస్ మల్చింగ్ ప్లస్ ఆటోమేషన్, ఆల్ దీస్ ఆర్ కంబైన్డ్ సో దట్ వాటరు ఇవన్నీ. అట్లాగే ఈ డ్రిప్లోనే ఆటోమేషన్ ద్వారా మళ్ళీ ఫెర్టిగేషన్ కూడా ఇస్తూ ఉంటాం. డ్రిప్ ఆటోమేషన్లో భాగంగా మొబిటెక్ వారు పెట్టినటువంటి ఈ డిఫరెంట్ వాల్స్, ఈ 12 వాల్వ్స్ అనమాట. మనం ఏ ఫీల్డ్కి ఏ క్రాప్కి ఎంతసేపు ఇవ్వాలి మనం కనుక యాప్ ద్వారా ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఏదైనా కారణం చేత యాప్ పనిచేయలేదు అనుకోండి, మనం మాన్యువల్గా కూడా ఇచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఉదాహరణకి ఇక్కడ మనకి 12 వాల్స్ ఉన్నాయి. దాదాపుగా ఈ 12 వాల్స్ ద్వారా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్కి, క్రాప్స్కి మనం ఎంతసేపు ఇవ్వాలి, లేకపోతే సెన్సర్స్ ద్వారా మాయిశ్చర్ ఎంత ఉంది సాయిల్లో, దాన్ని బట్టి మనం ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు ఇక్కడికి రాకుండానే. అలాగే మనకు ఫెర్టిగేషన్ కూడా వెంచూరియన్ ద్వారా కూడా ఈ ఫెర్టిగేషన్ ద్వారా ఇచ్చుకోవచ్చు. అలాగే లోపల ఫ్లో మీటర్ ఉంది. మనం వచ్చే బోర్ నుంచి ఎంత వాటరో, బోర్ నుంచి కానివ్వండి లేకపోతే వెల్ నుంచి కానీ ఎంత వాటరో లీటర్స్ పర్ ఎల్పిఎస్ పర్ సెకండ్ వెళ్తుంది, కూడా ప్రెషర్ ఎంత ఉంది, అట్లాగే సాయిల్ టెంపరేచర్ ఎంత ఉంది, ఈ వివరాలన్నీ కూడా మనకు చక్కగా ఈ మొబిటెక్ యాప్ ద్వారా అన్నీ కూడా మనకు క్లారిటీగా ఉంటుంది. కాబట్టి రైతులకి ఎంతో కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి మేము రైతులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ ఇది ఈ మాస్టర్ కంట్రోల్ యూనిట్ అనమాట. ఇక్కడ అంతా కూడా ఈ ఫార్మ్ పంప్ హౌస్లో ఉండేది ఈ మాస్టర్ కంట్రోల్ యూనిట్ ఎంకాన్. అంటే ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత వోల్టేజ్, ఇవన్నీ వివరాలు. తర్వాత డీకాను, తర్వాత మనకి ఈ ఫ్లో మీటర్, ఫ్లో ట్రాన్స్మిటర్ అంటే ఎంత పర్ లీటర్స్ పర్ సెకండ్ వస్తుంది, మన ఫ్లో ఎలా ఉంది అని తెలుస్తుంది. ఇదేమో డీకాను. ఆ తర్వాత ఈ అంటే రిలేటెడ్ టు దట్ ఆఫ్ సెన్సర్, సాయిల్ సెన్సర్స్ అనమాట. ఇది జీకాన్. ఇవన్నీ కూడా మొబిటెక్లో ఈ ప్రధానమైనటువంటి భాగాలు. వీటి ద్వారా ఇక్కడి నుంచి మనం మన సెల్ ఫోన్ ద్వారా మనం ఆపరేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇచ్చే కమాండ్ ఇవన్నీ కూడా వీటికి ఇక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. ఇదిగోండి అని చెప్పి చెప్తున్నాం అనమాట. మనకు కావాల్సినటువంటి వాల్వ్స్ అంటే ఏ పొలంలో ఏ వాల్వ్స్ ఉన్నాయి వాటిపైన ఆన్ చేసుకుంటే మనం ఇట్లా తర్వాత యాడ్ చేసుకుని తర్వాత ఎంత టైము 10 minutes. ఓకే, అంటే సుమారుగా 10 నిమిషాలు పెట్టామనుకోండి. ఈ 3 వాల్వ్స్కి 10 నిమిషాలు నీళ్ళు వెళ్తాయి కాబట్టి సెండ్. అది స్టార్ట్ మాన్యువల్ మోడ్. ఎస్, ఓకే.